కూడా ఉండిందా ఉండదా మాట్లాడాలి మీరు. నువ్వేనా పెద్ద పోటుగాడివి, మంచి మంచి ఏరియాలు సార్ నేను కూడా పోతాను, ఈ ఛాన్స్ అబ్రహాంకి లేదా? కానీ అబ్రహాము అక్కడే. స్తోత్రం అనండి. నేను అనేది ఏంటంటే ఇది మంచి పౌరం, రెక్కలు తోకలు కలిగి చక్కగా ఎగరగలిగిన పక్షి, విశాల జగత్తులో విహరించగలదు, ఉవ్వెత్తున ఎత్తైన స్థలానికి వెళ్ళిపోగలదు. అయినా బండ సందులో ఉండిపోతుంది. దాన్ని చూసి మురిసిపోతున్నాడు. నేను అబ్బా చూడరా నా పౌరం అంటే అట్టు ఉండాలి. యేసయ్యను మురిపించిన క్వాలిటీ ఏమిటో అర్థమవుతోందా? మరి లోతు ఎందుకు వెళ్ళిపోయాడు? అది నీటి తీరువో బాగా కనిపిస్తున్న ప్రాంతం, అది పచ్చని పైరుల ప్రాంతం, విశాలమైన మైదాన ప్రాంతం, నచ్చినట్టు ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. ఇక్కడ అరకొర జీవితం అండి, అక్కడ 5 అంకెల జీతం అండి. ఎటు పోతాడు ఎవడైనా? ఇది చాలీ జీతం అండి, అటు బోనసులు ఇంక్రిమెంట్లు కుప్పలు దెబ్బలు పడిపోతున్నాయి. ఎటు పోతాడు ఎవడైనా? అక్కడ ఏమన్నా తెలుసా? 13వ అధ్యాయం చివరిలో అబ్రాము హెబ్రోన్లో గుడారం వేసుకున్నాడు. మమ్రే దగ్గరనున్న ఇతడేమో ఎవరు? లోతు సోయర్లో సొదొమలో సెటిల్ అయ్యాడు. ఆలకించారా? అంటే ఇంత విశాలమైన అబ్రాహాము దేవుడు ఏం చెప్పాడు? నడిచినదంతా నీదే, చూసిందంతా నీదే, నీ ఇష్టం రబ్బాయి అన్నాడు. మరి ఇంత అవకాశం వచ్చాక అబ్రాహాము ఏం చేస్తున్నాడు? హెబ్రోను అనండి. అంటే అర్థం ఏంటి? సహవాసం. ఎటైనా పోయే ఛాన్స్ ఉంది. కానీ అబ్రహాం ఎంపిక ఏంటి తెలుసా? సహవాసానికి దగ్గరలో ఉండాలి, సహవాసానికి అందుబాటులో ఉండాలి, సహవాసంలో స్థిరపడాలి, సహవాసంలో నాటుపడాలి. సహవాసం ముఖ్యం, సహవాసం ముఖ్యం. అబ్రహాం ఆలోచన అంతా సంఘం, సహవాసం, దైవజనుడు, ఇదంతా తిరుగుతూ ఉంది. మనోడు బాబుది ఏంటి? ఎక్కడ నీటి తీరువో బాగుంది, ఎక్కడ పచ్చగా ఉంది, ఎక్కడ విశాలంగా ఉంది. వీడికి కంఫర్ట్స్ కావాలా, లైఫ్లో సౌకర్యాలు కావాలా, సుఖవంతమైన జీవితం కావాలి. వీడి దృష్టిలో ఆశీర్వాదం ఏంటంటే సైకిల్ బండి అయిపోవాలి, బండి కారు అయిపోవాలి, కారు ఇంకోటి అయిపోవాలి. దీని పేరు ఆశీర్వాదం. ఇంకొంచెం ముందుకెళ్తే చదవక్కర్లేదు మీరు. కానీ 14వ అధ్యాయంలోనే ఆడెవడో వచ్చాడు, వీడి భార్య బిడ్డలు ఎత్తుకుపోయాడు. అప్పుడైనా లెంపలు వేసుకుని వెనక్కి వచ్చాడా? రాలా. మీరు ఇప్పుడు ఆలకించాల్సిన పాయింట్ ఏంటంటే, గత రాత్రి అన్నానుగా, పోనీ సొదొమ బుద్ధులు ఏమైనా నచ్చినాయా? వారి పాప జీవితాన్ని ఇతడు ఎంజాయ్ చేశాడా? రోజు బాధపడేవాడంట. రే అంత బాధపడితే ఎందుకున్నారో మరి అక్కడ వచ్చేయచ్చుగా. రాడు. కారణం చెప్పరా? సొదొమలో అంట మనోడు అందరికీ తీర్పులు తిరుగుతాడంట. చెప్పండి చెప్పండి, ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి సార్? ఆ ఊర్లో పెద్ద మనిషి అయ్యాడు మనోడు, నాన్ లోకల్. అయినా వీడికి పోస్టింగ్ ఇచ్చారు. ఈయన జడ్జిగా పెద్ద మనిషిగా పెట్టుకున్నారు. ఎవరు వచ్చినా భార్య పడుతుంది. ఏంట్రా భార్యని కొట్టేవంట? 500 ఫైన్ కట్టు, 7 రోజులు ఫాస్టింగ్ చేయి. అయ్యి బాబాయ్ మీరు సూపర్ చెప్తున్నారు సార్. అయ్యి బాబు మీలాంటి పెద్ద మనిషి మా ఊర్లో ఉండాలి సార్. ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను. నా ఇంటికి శాపం వచ్చినా నేను వదిలిపెట్టను, ఇక్కడే ఉంటాను. వీడు లోతు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన సంఘాలు అనండి, మన సహవాసాలు, మన అనుభవాలు, ఇక్కడి ఉపదేశం, ఇక్కడి అభిషేకం చాలు. అనుభవించిన తర్వాత కూడా కొంతమంది ఒక నామకార్థ సంఘాలు ఎందుకు సెటిల్ అవ్వగలుగుతున్నారు? మీకు అర్థమైందా? ఆడికి అక్కడ పాటలు నచ్చవు, ఆడికి అక్కడ వాక్యం నచ్చదు, ఆడికి అసలు నడిపింపే నచ్చదు, అక్కడ అసలు కార్యాలు లేకపోతే బాధ అనిపిస్తుంది. కానీ వాడు సంఘం వదిలిపెట్టాడు. కారణం తెలుసా? ఆడికి అక్కడ ఏదో పోస్ట్ ఇచ్చారు. ఆడికి ఏదో ట్రెజరీయో, సెక్రటరీయో, ప్రెసిడెంట్ ఉంటాయి కదా, నాకు తెలియదు ఈ పోస్టులన్నీ. ఏదో ఒక పోస్ట్ ఇస్తారంటే ఆడు శాపమైన అనుభవిస్తాడు, కానీ అక్కడి నుంచి కదలే కాడు. లోతు లోతు ఏమిరా అక్కడ సెటిల్ అయ్యేవాడికి. ఇక్కడ మనకు పోస్ట్ అమ్మా, సిల్వయ్య గారు వెనకాల 15 ఏళ్ళు తిరిగా, నాకు ఏ పోస్ట్ ఇవ్వాలా? ఓరకు చర్చికి వెళ్ళటం రావటమే, వెనకాల తిరగటమే. సొదొమకి వెళ్ళాను లేదో మన ప్రతిభను గుర్తించి వెంటనే వారిని కుర్చీ వేసి తీర్పు తీర్చే అవకాశం ఇచ్చింది. సొదొమ నీకు శుభము, నాకు శాపము. వీడు తెలివి మండిపోయి. ఇదేంటండి? నేను చెప్పింది వాస్తవం కదా? ఆడికి ఏదో ఒక చిన్న పదవి ఇస్తే, చిన్న పోస్ట్ ఇస్తే అక్కడ పరిస్థితులు నచ్చట్లా, రోజు మనసు నొప్పించుకుంటాడు. అయినా వదల అక్కడి నుంచి. ఎందుకంటే పోస్ట్ అటు ఇచ్చారుగా. వాళ్ళు కూడా వీడికి ఎందుకు పోస్ట్ ఇచ్చారు? వీడు పోస్ట్ ఇస్తే తప్ప ఆగడం వాళ్ళకే తెలుసు.
వీడు సహవాస విలువ పెరిగిన వాడు కాదు, ఆత్మీయ తండ్రి మనసు ఎరిగిన వాడు కాదు, దైవజనుడి అభిషేకం గుర్తించిన వాడు కాదు, దేవుని సహవాస విలువ ఎరిగిన వాడు కాదు. వీడికి పదవులు కావాలి, వీడి గొప్పతనం కావాలి, మాట్లాడితే మైక్ ఇవ్వాలా, వీడి పేరు చెప్పాలా, వీడికి ఏదో పని పెట్టాలా, లేకపోతే కుదరఉండదు. చెప్పండి గట్టిగా. ఇప్పుడు వెళ్ళిపోయిన పాయింట్ ఏంటి చెప్పండి? స్వేచ్ఛ, పదవి, ఘనత. ఆడికి అణిగిమనుకుంటాం రాదు, లోపట్టం రాదు, సమర్పించుకోవడం రాదు. ఆడికి వెళ్ళిపోవాలంతే. రే పిచ్చి మొహమాడా, పౌరురా, ఎత్తు చోట్లకి ఎగరగలరా? రే లోత వింటున్నావా? చూడరా, నా పౌరము నిష్కలంకరాలు ఒక్కతే. ఎందుకయ్యా అంతా మాట్లాడుతున్నామంటే దానికి రెక్కలు ఉన్నను. చెప్పండి, బండ సందుల్లోనే ఎగురుతుంది. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత కూడా, నువ్వు విస్తరించిన తర్వాత కూడా, నువ్వు ఉపదేశం నేర్చుకున్న తర్వాత కూడా, వాడబడుట ఆరంభించిన తర్వాత కూడా, కృప పొందిన తర్వాత కూడా బండ సందుల్లో ఉండిపోగలవా? ఇరుకులు అడ్జస్ట్ అవ్వగలవా? 2వ రాసుల గ్రంథం 6వ అధ్యాయం తీయండి. 2వ రాసుల గ్రంథం 6వ అధ్యాయం. ప్రారంభం నుండి 2-3 వచనాలు చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలవకమురాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా. ఇలా చూడండి బిడ్డలారా, తలలు పైకెత్తిన వైపు చూస్తూ అందరూ ఈ మాట మీరు ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. బిడ్డలారా, దయచేసి ఈ మాట గమనించండి. ఎలీషా శిష్యులు అనండి. వీళ్ళందరూ కూడా ఆయా సమస్యల్లో, ఇబ్బందుల్లో, రోగాల్లో, బాధల్లో, తిప్పలలో దేవుని సన్నిధికి, దైవజనుడి దగ్గరికి వచ్చారు. దైవజనుడి అభిషేకముతో, ఆశీర్వాద బలముతో వీళ్ళందరూ కష్టాలు, బాధలు, నొప్పులన్నీ తీరిపోయినాయి. అందరూ ఆశీర్వాదకరమైన అనుభవాలకు వచ్చేసారు. ఇప్పుడు నొప్పులు లేవు, బాధలు లేవు, రోగాలు లేవు, తిప్పలు లేవు, అంతా సెటిల్ అయిపోయింది. లైఫ్ చాలా బాగుంది. ఒక చక్కని ఉదయాన్ని లేచి, దైవజనుడా, ఈ స్థలము మీకును మాకును, చెప్పండి ఎలా ఉంది? అందరూ అనండి. ఇరుకేగా. ఇరుకేగా ఏంటయ్యా? ఇరుకు. ఇరుకేగా అంటావేంటి? ఇరుకు. ఈడి పలకడంలో మన పలకడంలో ఎంత తేడా ఉందో చూడు. ఈ స్థలం మీకు మాకు ఇరుగ్గా ఉంది. అయితే ఏంటి? నీ సెలవైతే యోర్దాను వద్దకెళ్ళి, ఈ బ్యాచ్ కూడా అందరికీ యోర్దానే తగులుతుంది. నాకు అర్థం అవదు. ఈ బాపుతోళ్ళందరికీ యోర్దాన్ దగ్గరే. ఎవరాళ్ళు? ఇంకొక బ్యాచ్ ఉంది, రూబనీయులు, గాదీయులు. వాళ్ళకి యోర్దాన్ దగ్గరే సెటిల్మెంట్. ఈ పాపిష్టి మంద ఉందో చూసావు, చెడిపోయిన బ్యాచ్, ఈ స్వేచ్ఛ కొరుకునే బ్యాచ్, విహారించే బ్యాచ్, విశాలమైన బ్యాచ్. వీళ్ళకి యోర్దానే కావాలి. ఎందుకని? ప్రవాహం బాగుంటుంది. పోటో యేసు రక్త విజయం రెప్పపట్లు తీసుకెళ్ళి ముత సముద్రంలో కలిపేద్దది. యోర్దాన్ అంటే ఏంటనుకున్నావు? యోర్దాను అంటే ఎగువ నుండి దిగువకు పారే ప్రవాహం. యోర్దానులో పడితే రెప్పపట్లో మృత సముద్రంలో తేల్తాం అనమాట. ఇడిచిపోతుంది. అంటే నాగార్జున సాగర్ 60 గేట్లు ఎత్తేస్తే ఆ ఎత్తిన యువతలేపు దిగుతాడు చూడు, ఆడనమాట. యోర్దాన్లో దిగేవాడంటే అది ఎత్తుకెళ్ళిపోయి సముద్రంలో పడుతుంది రెప్పపాట్లో. ఇంకేం మానవాళ్ళు దొరకదు, అంతటి భయంకర ప్రవాహం. మరి ఏంటో ఈ బ్యాచ్ అందరికి యోర్దాన్ వచ్చింది. ఈడంటాడు, నీ సెలవైన ఎడల యోర్దాను ఒడ్డునకు పోయి తల ఒక మాను నరికి మేము కట్టేసుకుంటాం. నేను అన్నాను, నిజంగా ఇరికైంది. విశ్వాస గృహంలో జనాభా పెరిగిపోయారు. ఒక్క రూములో ఇంతమందికి కష్టంగా ఉంటుంది. ఫెయిత్ హోమ్ సరిపోవట్లేదు, కొంచెం మంచిది కట్టాలి. నీ ఆలోచన మంచిదే. నువ్వు తిన్నమైనోడు అయితే ఏమనాలి? నీ గుణం కరెక్ట్ అయితే ఏమనాలి? అయ్యా ఇంతమందికి సరిపోవట్లేదు కదా, మేము అలా వెళ్ళి తల ఒక్క మురాను నరికి పెద్ద ఇల్లు కడదాం, అందరం కాస్త హాయిగా ఉండొచ్చు అనాలి. అవునా కాదా మీరు చెప్పండి. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఇరుగ్గా ఉంది కనుక మేము సపరేట్గా కట్టుకుంటా ఉంటారే. ఈ ఇల్లు ఇరుగ్గా ఉంది కనుక పెద్దది కడతామనొచ్చు కదండి. ఈ ఇల్లు ఇరుగ్గా ఉంది కనుక మేము సపరేట్ అయిపోతా ఉంటారండి ఇల్లు. సరే, మీరు తలకో ఇల్లు కట్టుకెళ్ళిపోతారు. మరి పెద్ద మనిషి దగ్గర ఎవరు ఉంటారు? ముసలాయన దగ్గర ఎవరు ఉంటారు?
అసలు ఆయన ఒక తండ్రి, మేము ఆయన పిల్లలం, ఆయనకి మేము పరిచయం చెయ్యాలా? ఇలాంటి బాబుతోడు కాదుగా. అదే ఎలీషా అయితే ఏలి వెళ్ళిపోతుంటే అయ్యో నా తండ్రి అని ఏడ్చాడు. అసలు ఫీలింగ్ ఏంటి బ్యాచ్కి? ఇతను మా తండ్రి, ఎంత పెంచినా ఎంత కన్నీరు గార్చినా. ఇందాక సహోదరుడు సాక్ష్యం చెప్పాడుగా, ఈ సాక్ష్యం దాదాపు ప్రతి ఒక్కరిలో ఉంది అని చెప్పి అన్నాడు. ప్రతి ఒక్కరి కోసం దైవజనుడు ప్రయాసపడ్డాడు, ప్రేమించాడు అని చెప్పారు. అందరూ బాగానే ఆమెను కొట్టారు. మరి తింటకెళ్ళిపోయారు ఆమెను చెప్పగానే. ఇప్పుడు బాగానే బుర్ర పేరు. సంటిబిడ్డ తల్లి అన్నం తినాలనుకున్నప్పుడే పిల్ల ఏడుస్తుందంట. పెద్దవాళ్ళు అంటారు నేనా అన్నమా అని అడుగుతుందంట పిల్ల. అన్నం తిందాం అని కలుపుకొని పడి కెవ్వు పడది పిల్ల. వదిలేసి చేయగడుకొని బిడ్డనెత్తుకోవాలా? ఆ పిల్ల ఏడుపు ఏంటంటే ఒక ప్రశ్న, అమ్మా నేను ముఖ్యమా, నీకు తిండి ముఖ్యమా? అట్లా తిండి వదిలేసి వండేసి ఎండిపోయి ఏమో ఆరిపోయి కొడుములా తయారు చేస్తుంది పిల్లల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఆ కృతజ్ఞత ఏది? దైవజనుడు ఎంత మాడిపోతే, ఎన్ని నిద్రలేని రాత్రులు గలిపితే, ఎన్ని విషయాల్లో తను నరుక్కుంటే చంపుకుంటే నువ్వెంత పచ్చగా ఉన్నావు? సంఘం మహిమ గల సంఘముగా విరాజిల్లుతుంది అనుకోండి. దాని అర్థం ఏంటి? ఎఫెసీ పత్రికలో చెప్పాడు, మా శ్రమలు మీకు మహిమకరములై ఉన్నాయి. దైవజనుడు నలిగిపోవటం సంఘానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. అబ్బా దీపం భలే వెలుగుతోంది, మరి ఒలేవ గింజలు ఈ రోట్లో పడి రొప్పబడితేగా ఆ నూనె వచ్చింది. భలే వెలుగుతుందండి. ఇలా వెలుగుటకు ఎంత నలిగిందో అది తెలుసా నీకు ముచ్చట? బైబిల్లో ఉంది, యాజకులు ఏం చేయాలట? యాజకులు ఏం చేయాలట? సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నూనె తీస్తూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. మరి అప్పుడు ప్రజలు ఏం చేస్తారు? హాయిగా పడుకుంటారు. యాజకుడి సేవ ఎంత కఠినమైంది మీరు అర్థం చేసుకున్నారా? అది ఎంత భారంతో కూడిన పరిచర్య గ్రహించారా? దైవజనుడిని సంఘ కాపరిని పక్కన పెట్టి యేసు ఫోన్ నెంబర్ పర్సనల్ నెంబర్ ఇడికి ఇచ్చినట్టు ఇడి ఫీల్ అయిపోతున్నాడు చాలాసార్లు. అయ్యగారు మీ సెలవైతే మేము తావక మ్రాను తెచ్చుకొని వేరేగా బాగా వేసుకుంటాం. నీ ప్రాబ్లం ఏంటరా? దైవజనుడి మీద దేవుని అభిషేకం లేదా? దేవుని ఆత్మ రావట్లేదా? బలమైన కార్యాలు జరగట్లేదా? మహిమ తగ్గిపోయిందా? అవన్నీ ఉన్నాయి సార్. మరేంటి? ఇరుగ్గా ఉందండి మాకు. నేను చెప్పనా, ఇరుకును ఇష్టపడని వాడు, విశాలతను కోరుకునేవాడు అసలు క్రైస్తవుడే కాదు. అసలు క్రైస్తవుడే కాదు. ఈ పౌరాన్ని అంత మురిసిపోవటానికి కారణం ఏంటంటే దానికి రెక్కలుండి ఎగిరే కెపాసిటీ ఉండి కూడా అక్కడక్కడ సందుల్లో ఎగురుద్ది. కానీ హాయిగా ఎగరొచ్చుగా పైకి వెళ్ళి, నేను ఇక్కడే, నా అడ్రస్ ఇదే. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోతుకి ఏం కావాలి? విశాలమైన మైదాన ప్రాంతం కావాలి. నెత్తి మీద నాయకత్వం లేని, అధికారం లేని, చేతులు కట్టుకునే అవసరం రాని, దర్జాగా స్వేచ్ఛగా బతికేసే ఒక స్వేచ్ఛాపూరిత వాతావరణం కావాలి. ఎలీషా శిష్యులకి ఏం కావాలి? అన్నీ ఉన్నాయి, కానీ విశాలం కావాలి. ఇరుకు వాళ్ళు కోరుకోట్లా. నేను అంటున్నాను, ఇప్పుడు విశాలం కావాలని వీళ్ళు అంటున్నారు. ఇదే పాస్టర్ గారు అనుకుంటే వీళ్ళందరూ నా దగ్గర నాకెందుకు ఇరిగారా పండరా మీరు అవతలకి అని పాస్టర్ గారు అంటే, ఈ గుడారం నేను హాయిగా ఉందని మీరందరూ నా చుట్టూ చేరి ఏమంటారు? నాకు అసలు ప్రైవేట్ లైఫ్ లేకుండా, పర్సనల్ స్పేస్ లేకుండా చేశారు, పండరా అవతలకి అని ఆయనే అంటే, అసలు ఇన్ని డైలాగులు కొడతాక నువ్వు ఉండేవాడివా? అరే రెండ్రా వెళ్ళిపోదాం అని పెద్ద కూటం పెట్టావు లోతు. నిన్ను అబ్రహాం వద్దనుకుంటే నీకోసం ఆయన తిప్పలు పడకపోతే ఉండేవాడు ఈ రోజుకి? ఒక ఇంటి వాడివి అయ్యేవాడివా? నీకంటూ ఒక ఆస్తి ఉండేదా? నా పశువుల మందలు, నా కాపర్లు, నా ఆస్తి, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అసలు ఉండేవాడివా? మరలా చెప్తున్నా.